బీఆర్ఎస్ తో బీజేపీ రాజీ పడలేదన్నారు మాజీ ఎంపీ టీజీ వెంకటేష్. రాజీ పడి ఉంటే ఎమ్మెల్సీ కవిత భాష అలా ఉంటుందా అని ప్రశ్నించారు. కవిత మాట్లాడే భాష సరిగ్గా లేదన్నారు. శశికళ తరహాలోనే కవిత కూడా ప్రతిజ్ఞలు చేస్తున్నారని, ఛాలెంజ్ చేసిన తీరు సరికాదన్నారు. తెలంగాణలో హైడ్రా పనితీరు చాలా బాగుందని కితాబిచ్చారు. ఏపీలో కూడా చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. చాలా చోట్ల చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు మాజీ ఎంపీ టీజీ వెంకటేష్. ఆక్యుపై చేసిన చెరువులకు శాటిలైట్ ద్వారా సర్వేలు చేపించటం, దాన్ని వీలైనంత కొట్టేయటం మొదలు పెట్టండి అని చెప్పాం. గత ప్రభుత్వాలు తతంగం పూర్తిగా మర్చిపోయారు. చెరువులు ఆక్యుపై చేసిన, రోడ్లు ఆక్యుపై చేసిన, పార్కులు ఆక్యుపై చేసిన, క్రీడా స్థలాలను ఆక్యుపై చేసిన ఏ కోర్టు ఇంటర్ఫియర్ కాదు. ప్రభుత్వము చేసే ఈ కార్యక్రమానికి కోర్టులు ఈ జోలికి రావు. మంచి పని చేస్తున్నారనే కోర్టు చెప్తాయి. ఏమైనా ఉంటే వాళ్ళకి నోటీస్ ఇచ్చి కొట్టేయండి అంటారు. కొట్టేయాలని ధ్యేయం ఉన్నప్పుడు ప్రజలు కూడా ముందుకు వచ్చి వాళ్ళకు బ్లెస్ చేస్తారు. లింకేజ్ ఏర్పాటు చేస్తే భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రజలకు అది మొదలుపెట్టారు. పూర్తి కార్యక్రమాన్ని చేయవలసిన డ్యూటీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్నది. చంద్రబాబు ప్రభుత్వం, ఆయనకు డెవలప్మెంట్ అంటే చంద్రబాబు గారు డెవలప్మెంట్ అనే నానుడి ఉంది. ఇప్పుడు ఆమె రాజీ అయింది అంటే ఆ భాష ఆమెది అట్లా ఉండదు. కవిత గారి భాష ఎలా ఉందంటే శశికళ గారు ఛాలెంజ్ చేస్తారు చూడు, తమిళనాడులో అంతు తెలుస్తాననే భాష ఉంది. అని ఆ భాష అది మంచిది కాదు. కొద్దిగా ఆవేశం తగ్గించుకోలేరు. ఆమె తప్పు చేయకున్నా లేకపోతే ఇంకోటి తప్పు చేయకున్నా దుర్మార్గులతో తిరిగితే ఆ నిందలు వీళ్ళు కూడా పడే అవకాశాలు ఉంటాయి. ఆమె తప్పు చేసిందో తప్పు చేయలేదో పక్కకు పెడతాం. అటువంటి వాళ్ళతో ఉన్నప్పుడు న్యాచురల్గా అనుమానాలు కూడా వచ్చేదానికి అవకాశాలు.